బ్రహ్మాండం అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలలో భూమి, జలము, అన్నం. అన్నం అంటే మనకి ఉత్పత్తి అవుతుంది, పిండోత్పత్తి. అక్కడ అన్నం ప్రొడ్యూస్ అవుతుంది, జనరేషన్, బ్రహ్మతత్వం. భూమి జలం కలిసే కాడ అండము అంటాం. అగ్నిని పిండం అంటాం. అక్కడ తిన్న అన్నం అంటే ఈ భూమి మీద ఉండే ఔషధులు, ఆకులు, పండ్లు, పూలు సూర్యకిరణాల వల్ల డ్రై అయ్యి ఆ ఎసెన్స్ ఓజోన్ పొరకు పైకి పోతాయి. ఎక్కడైతే బాగా ఎండబడుతుందో సూర్యకిరణాలు ఆకులు, చెట్ల మీద దాంట్లో ఉండే పత్రహరితం డ్రై అయ్యి ఎసెన్స్గా మారి ఓజోన్ పొరకి నిరంతరం జరుగుతుంది. మనం యజ్ఞాలు చేస్తాం, దాంట్లో మెటీరియల్ వేస్తాం, అది కూడా డ్రై అయిపోయి ఆ అగ్నిదేవుడు ఆ ఎసెన్స్ని పైకి తీసు. అందుకని అగ్నికి ఆ గుణం ఉంది. పరిపాలన కూడా అదే శక్తి. అగ్ని వల్లనే శరీరాల్లో ఎనర్జీ ఉంటుంది. అగ్ని ఉంటేనే శరీరంలో పవర్. అగ్ని తగ్గిపోయిందంటే డల్ అయిపోతాడు, డి విటమిన్ తగ్గిపోయి. బయట కూడా సూర్యుడు ఉంటేనే మనం పరాక్రమవంతులుగా తిరుగుతాం. బయట రాత్రుల్లో భయంగా తిరుగుతారు. ఎందుకంటే సూర్యుడికి అంత బలం ఉంది. సూర్యుడిని ఉత్తరాగ్ని అంటారు. ఇక్కడ భూమి మీద ఉండేటటువంటి అగ్నిని మనం ఉత్తరాగ్ని అంటాం. తర్వాత వాయువు, అది పిండం అంటారు అగ్నిని. తర్వాత వాయువు, ఆకాశం, అది కూడా పిండాండం కిందకే వస్తుంది. ఇంకా బ్రహ్మాండం అంటే ఓజోన్ పరావతులు ఉండేదాన్ని బ్రహ్మాండం. అక్కడ పరబ్రహ్మే ఉంటాడు. రాత్రి పొగులు ఉండదు ఓజోన్ పరావతలు. అన్నీ పరమాణువులు, అణుజ్యోతుల రూపంలో పరమాణువులు అరుణకాంతితో అణుజ్యోతులు ఉంటాయి ఓజోన్ పరావతలంతా. అది రాత్రి పొగులు కాదు, అదొక డిజైర్. అనగా అది బ్రహ్మాండం. ఆ బయట అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అయితే ఓజోన్ పర్వతాలు ఉండేదంతా కూడా రాత్రి పొగులు ఉన్నది కాబట్టి అదంతా కూడా బ్రహ్మాండం. అండపిండ బ్రహ్మాండాలు ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అన్నము, పిండము, ఆ పైన బ్రహ్మాండం.